మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధ ఆత్మదేవుని కార్యములు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. పరిశుద్ధాత్మ దేవుని వరములు అని 1 కొరింథీ 12 అధ్యాయంలో పౌలు రాస్తాడండి. సో నేను ఆ పరిశుద్ధాత్మ వరములు ఇందులో రాశాను. దేవుని యొక్క కృపను బట్టి 9 వరాలు ఉంటాయండి 1 కొరింథీ 12లో. అలాగే పరిశుద్ధాత్మ ఫలములు కూడా, అది కూడా మనం ధ్యానించుకుందాము. గలతీ 5:22-23లో ఆత్మ ఫలములు ఏవనా, ప్రేమ, ఆనందము, సంతోషము, సహనము, ఇవన్నీ కూడా మంచితనం. పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసినప్పుడు మనము ఆత్మ ఫలములు, ఆత్మ మన ఆత్మతో కలిసే ఆత్మ ఫలములు ఫలిస్తాం. ఒక చెట్టు ఎలా మామిడికాయలు ఇస్తుందో అట్లా ఆత్మ ఫలములు ఏంటి అంటే ప్రేమ. అందరికీ కూడా యేసు ప్రభు ప్రేమను మనం పంచుతామండి. పరిశుద్ధాత్మ నాకు కావాలి అంటే, పరిశుద్ధాత్మ అంటే ప్రేమనే. రోమా 5:5లో పౌలు రాస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరలోక తండ్రి ప్రేమతో నింపుతాడు. ఆ ప్రేమని మనం మన చుట్టూ వాళ్ళకి అందించాలి. ఇదే సువార్త. యేసు ప్రభు ప్రేమతో అందరినీ నింపడం అన్నమాట. పునీతులందరూ అదే చేశారండి. ఆదిమ సంఘం కూడా అలాగే. మీరు అపోస్తల కార్యాలు 2 అలాగే 4 అధ్యాయం 32 నుంచి కూడా మీరు చదివితే వాళ్ళు అంతా వాళ్ళకున్నది ఇది నాది అని చెప్పుకోకుండా ఒకరితో ఒకరు పంచుకుంటూ కేరింగ్, షేరింగ్, ప్రేమగా జీవిస్తారనమాట. అదే క్రైస్తవ సంఘం అంటే. ప్రతి క్రైస్తవులు క్రీస్తుని కలిగి ఉన్న ఎడల క్రీస్తు ప్రేమను అందరికీ పంచుతూ ఉంటారు. అది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యములు, బైబిల్ గ్రంథం అంతా పరిశుద్ధాత్మ దేవుని కార్యం లేనండి. కొద్దిగా మనం ధ్యానించుకుందాము. ఆది గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనం అన్నమాట. ఆదిలో దేవుడు ఆకాశంను భూమిని సృజించాడు. అంటే క్రియేటర్ గాడ్ అన్నమాట. హీబ్రూ భాషలో అయితే ఎలోహిమ్ అని ఉంటుంది. అంటే గాడ్ హూ క్రియేటర్ అన్నమాట. అయితే భూమిని సృజించినప్పుడు ఒక ఆకారం లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ భూమి చుట్టూ తిరిగినప్పుడు భూమికి ఒక ఆకారం వచ్చిందనమాట. అలాగే పరిశుద్ధాత్మ మన చుట్టూ తిరిగాడాడు అనుకోనండి. మనకి చక్కని ఆకారం, యేసు ప్రభు లాంటి ఆకారం. మన నాలుక దీవించే నాలుకగా, నాలుకలోనికి వస్తే అది దేవుని నాలుక. మన కళ్ళలోకి వస్తే దేవుని కళ్ళు, పరిశుద్ధమైన కళ్ళు, పరిశుద్ధమైనటువంటి చెవులుగా మన చెవులు దేవుని యొక్క స్వరాన్ని వింటాయన్నమాట. ఒక వ్యక్తి వంకర టింకర జీవితాన్ని కలిగి ఉన్నాడంటే అప్పుడు మనం ప్రార్థించాలి, పరిశుద్ధాత్మదేవ భూమి చుట్టూ నువ్వు ఎట్లా తిరిగాడావో, ఓవర్ అంటారనమాట. అలాగే ఈ వ్యక్తి చుట్టూ మీరు తిరగాడి ఈ వ్యక్తిని క్రీస్తునకు సాక్షిగా మలచండి. ఇలా ప్రార్థించాలమ్మా. బైబిల్ గ్రంథం ప్రక్కన పెట్టి చేసే ప్రార్థన అది ప్రార్థన కాదు. బైబిల్లో రాయబడి ఉన్న ప్రకారం ప్రార్థించాలన్నమాట. వాక్యాన్ని చదివి ఇలాగున జరుగునుగాక, వాక్యం ప్రకారం ప్రే ద స్క్రిప్చర్స్, అది మీరు నేర్చుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథాన్ని చదవాలన్నమాట. బిగినింగ్లోనే మంచి ఆకారాన్ని, భూమికి పెద్దది కదండి భూమి, మనకైతే దేవునికైతే చిన్నది అనుకోండి. దేవుడు కాళ్ళు పెట్టుకోవడానికి అనమాట పాదపీఠం. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటారు యెషయా 66:1-2 అనమాట. అంత చిన్నది దేవునికి, కానీ మనకి చాలా పెద్దదన్నమాట. కనుక అలా మనం ప్రార్థన చేయాలి. చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని రావడానికి దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించారు. కొలొస్సీ 1:13 ప్రకారం మీరు ప్రార్థన చేయాలి. పరలోక తండ్రి మనల్ని
అంధకార శక్తి నుంచి విడిపించి తన ప్రియపుత్రుని వెలుగు సామ్రాజ్యంలోనికి ట్రాన్స్ఫర్ చేశాడు. సాతాను రాజ్యం చీకటి, తినడము, త్రాగడము, పాపం, అన్ని రకాల పాప సంబంధమైనది, అవినీతిగా డబ్బు సంపాదించడం. కానీ వెలుగు సామ్రాజ్యం, యేసుప్రభు రాజ్యం నీతి రాజ్యం అండి. శాంతి, సంతోషం, సమాధానం అలా ట్రాన్స్ఫర్ చేయమని అడగాలి. మనందరినీ ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. అగస్టిన్ గారిని చేశాడు కదా, మనం కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉండాలి. అయితే కొన్ని ధ్యానించుకుందామండి. బైబిల్ నిండా ఇంకా అవే ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడు ఆయన భూమి చుట్టూ తిరుగాడుతూ ఉన్నాడు. అంధకారం భూమిని మరి ఆవరించి ఉందన్నమాట. అల్లాడుతూ ఉందంట దేవుని ఆత్మ, అంధకారం కూడా ఉంది. అప్పుడు దేవుడు ఏం పలికారంటే, తండ్రి దేవుడు వెలుగు కలుగును గాక అన్నారు. ఆదికాండం 1:3 అన్నమాట. మీరు రాసుకొనండి. వెలుగు కలుగును గాక అంటే అప్పుడు వెంటనే వెలుగు వచ్చేసింది అనమాట. తండ్రి దేవుని నోట్లో నుంచి వచ్చిన మాట ఎవరు? యేసుప్రభు అన్నమాట. యేసుప్రభు ఎవరు? లోకానికి వెలుగు. సో తండ్రి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఫాదర్ గాడ్ ఈజ్ వెల్కమింగ్ జీసస్. కమ్ మై సన్, కమ్ ఎంటర్ దిస్ ఎర్త్ యాజ్ ఎ లైట్, యాజ్ ద లైట్. ఒక వెలుగులాగా ఈ భూమి మీదకి వచ్చేయి నాయనా అని తండ్రి దేవుడు కుమారుని పిలిచినప్పుడు కుమారుడు ఈ లోకానికి వెలుగులాగా వచ్చారండి. ఆయన వెలుగు, ఆయన వాక్యమే వెలుగు అన్నమాట. యోహాన్ స్వార్త 1వ అధ్యాయంలో యోహాన్ రాస్తాడు, ఆయన వెలుగు, వెలుగు, ఆయన జీవం, ఆయన వాక్యంలో జీవం, ఆయన వాక్యం అంతా వెలుగు, నీతి, ప్రేమ అన్నమాట. జీవాన్నిచ్చే వాక్యం ఆయన వాక్యం. కనుక ఆ వెలుగు కలుగునుగా కానీ తండ్రి దేవుడు వాక్యాన్ని విడుదల చేశారు. మరి ఆ వెలుగుని సృజించింది ఎవరంటే పరిశుద్ధాత్మ అండి. మాట పలికాడు దేవుడు, మరి ఆ మాట జీసస్, పలికింది తండ్రి, మాట జీసస్. అప్పుడు అంత వెలుగు వచ్చేసింది, భూమి అంతా వెలుగు వచ్చేసింది అనమాట. ఆ వెలుగుని క్రియేట్ చేసింది, సృష్టించింది ఎవరంటే పరిశుద్ధాత్మ. హోలీ స్పిరిట్, గాడ్ హ్యాస్ క్రియేటివ్ పవర్ అన్నమాట. ఇప్పుడు లాజరు సమాధిలో ఉన్నాడు కదండి 4 రోజులు. యేసుప్రభు అంటారు, లాజరు వెలుపలికి రా. అప్పుడు యేసుప్రభు మాట పలికారు, మరి జీవాన్నిచ్చి వెలుపలికి తీసుకొచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ అండి. పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిపిస్తాడు. నీకు స్వస్థత కలుగును గాక, ఓ స్త్రీ నీకు ఈ రోగం నుంచి విముక్తి కలుగును గాక, నడుము వంగిపోయిన స్త్రీతో అంటారు. లూకా సువార్త 13:12 అన్నమాట. అప్పుడు వెంటనే స్ట్రైట్ అయిపోతుంది. అంటే మాట, దేవుని యొక్క మాట పలికినప్పుడు పరిశుద్ధాత్మ క్రియ జరిపిస్తారు. అందుకే మన హృదయం నిండా వాక్యము, హృదయం నిండా దేవుని ఆత్మ ఉంటే అపోస్తుల కార్యాలు ఇప్పుడు అదే అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అపోస్తుల ద్వారా, యాక్చువల్గా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలని వీళ్ళ ద్వారా అన్నమాట. వాళ్ళు వాక్యము 3.5 సంవత్సరాలు విన్నారు యేసు ప్రభు దగ్గర ఉండి, తర్వాత పరిశుద్ధాత్మని పొందారనమాట. పరిశుద్ధాత్మని పొంది ఇక్కడ వాక్యము ఆత్మ అన్నమాట. వాక్యము ఆత్మ. వాక్యము గుడ్లు అనుకుంటే ఆత్మ కోడి ఆవరించిందనమాట. అప్పుడు గుడ్లను నుంచి పిల్ల వచ్చినట్లే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం జీవించే శక్తిని ఇస్తారండి. అప్పుడు మనలో మార్పు వస్తుంది అన్నమాట. అంతవరకు పరిశుద్ధాత్మని పొందనంత వరకు మార్పు రాదు. వాక్యము ఉండాలి, ఆత్మ ఉండాలి, ఈ రెండు. ఒక వ్యక్తి యేసుప్రభులాగా మారుతాడనమాట. సో కొన్ని చెప్తా అండి. ముందుగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనల్కి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ అంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. చూడండి, తండ్రి దేవుణ్ణి సృష్టికర్త అన్నారు. అంటే ఆయన ఈ సృష్టిని సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 8 మాటలు పలికాడు తండ్రి దేవుడు. వెలుగు కలుగునుగాక కదా, భూమి మొక్కలు మొలిపించునుగాక, ఆకాశంలో జ్యోతులు అవతరించునుగాక, సముద్రంలో ప్రాణులు పుట్టునుగాక. తండ్రి దేవుడు సృష్టి చేశాడు 8 మాటల ద్వారా. కనుక ఆయనను ఏమంటారంటే సృష్టికర్త. సృష్టికర్త యేసు ప్రభు మనల్ని తన శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించారు పాపం నుండి. కనుక ఆయనని రక్షకుడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఎవరు అనంటే క్రియ జరిపిస్తున్నాడు అనమాట.
క్రియేటివ్ హ్యాస్ గాట్ క్రియేటివ్ పవర్. వాక్యం పలికినప్పుడు క్రియ జరిపిస్తాడు. కనుక పరలోక తండ్రి, యేసుప్రభు, పరిశుద్ధాత్మ చూస్తే కర్త, సృష్టికర్త, కర్మ, మన పాపాలన్నీ తన మీద వేసుకొని కర్మగా మరణించాడు. ఆ తర్వాత క్రియ, పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిపిస్తాడు. హోలీ స్పిరిట్, గాడ్ ఈజ్ ద థర్డ్ పర్సన్ ఇన్ ద హోలీ ట్రినిటీ. హీ హ్యాస్ గాట్ క్రియేటివ్ పవర్. సో వెన్ వీ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అప్పుడు పరిశుద్ధాత్మ క్రియ జరిపిస్తాడు. యెహోషువ, సూర్యుడా గిబ్యోనుపై నిలిచిపో, చంద్రుడా అయ్యాలోని లోయలో ఆగిపో అని చెప్పినప్పుడు అలాగే సూర్యుడు, చంద్రుడు 24 గంటలు ఆగిపోతాయండి. ప్రపంచంలో అలాంటి అద్భుతం ఇంకో రోజు జరగలేదంట. ఎవరు ఆపారు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. అపోస్తుల ద్వారా ఎన్ని అద్భుత క్రియలు కదా. కుంటివానితో యేసు నామంలో లేచినాడు అంటాడు పేతురు. ఈయన మాట మాట్లాడాడు, పరిశుద్ధాత్మ, ఆయనలో ఉన్న ఆత్మ కుంటివానికి స్వస్థతనిచ్చారనమాట. కనుక పరిశుద్ధాత్మని పొందాలండి మనం. ఇంకా 10 రోజులు అనమాట. రేపటి దినాన మోక్షారోహణ పండుగ, అంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోతున్నారనమాట. తీసుకొని పోబడతాడు పరిశుద్ధాత్మ ద్వారా. పునరుత్థాన పండుగ అంటే రిజరెక్షన్ తర్వాత, యేసు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత 40వ రోజు యేసు ప్రభు పరలోకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని ఇచ్చి, ఈ బిడ్డలందరూ ఎవరెవరు విశ్వసిస్తున్నారో, మీరు సృష్టికర్త అని, నేను వీళ్ళ కొరకు మరణించానని, వాళ్ళందరి పాపాలు మన్నించు నాన్న అని రక్తం ఇస్తాడు. నూతన నిబంధన, వాళ్ళ మధ్య రక్తం ద్వారా నిబంధన. తర్వాత వీళ్ళకి పరిశుద్ధాత్మనివ్వు నాన్న, నేను బోధించిందంతా పాటించాలంటే పరిశుద్ధాత్మ లేకుండా వాళ్ళు పాటించలేరు నాన్న అని తండ్రిని అడిగినప్పుడు, తండ్రి యేసుప్రభుకి పరిశుద్ధాత్మ ఇస్తే, యేసుప్రభు మేడ పైగదిలో వాళ్ళు ఎడతెగక 10 రోజులు ప్రార్థిస్తారు. పెంతెకోస్తు దినాన అందరి మీద పరిశుద్ధాత్మని కుమ్మరిస్తారు. ఒక్కొక్కరి మీద అని ఉంటుందండి. బైబిల్ జాగ్రత్తగా ఒక్కొక్క మాట మెల్లగా చదివి ధ్యానించాలి. అందరి మీద గాలిలాగా వచ్చారు. ఆత్మ, దేవుడు ఆత్మ. ఆ తర్వాత అగ్ని నాలుకల రూపంలో ఒక్కొక్కరి మీద వచ్చి నిలిచారు. తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళ లోపలికి వెళ్ళారు. ఇది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండి, గొప్ప అద్భుతం అన్నమాట. మనల్ని మన లోపలికి వస్తే పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే ముందు మన పాపాలని ఒప్పిస్తారండి. యోహాను 16:8 నుంచి మీరు చదవాలి. అది కూడా ఒకరోజు చెప్తాను నేను. ఆయన ముందు మన పాపాలని ఒప్పించి, పాపాలని చూపించి, కల్వరి దర్శనాన్ని చూపించి మనం పాపాలకి పశ్చాత్తాపడేలాగా సాయం చేస్తాడు. యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకునేలాగా సాయం చేస్తాడు. అప్పుడు పశ్చాత్తాపంలోనికి మనల్ని నడిపించి, తప్పిపోయిన కుమారుని ఎట్లా తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడో మనల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి, ఇదిగో నీ పాపంలో ఆయనని ఇలా సిలువ వేస్తున్నాయి చూడు అని చూపించి, మనల్ని పశ్చాత్తాపంలో నడిపించి, మన పాపాలన్నీ ఒప్పించి, అప్పుడు ఆయన యేసు రక్తంలో మనల్ని కడుగుతాడండి. తర్వాత చూడు ఈ విధంగా జీవించాలి అని వాక్యాన్ని చదివి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. అంటే పరిశుద్ధపరచు ఆత్మ మనల్ని యేసు రక్తంతో అలాగే యేసు వాక్యంతో శుద్ధి చేస్తాడు. 1 యోహాను 1:7 యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. ఎందుకు ఆయన రక్తం చిందాడంటే, ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. మన శరీరాన్ని నీళ్లతో సబ్బుతో కడుక్కుంటాం కదండి, అలాగే మన ఆత్మని యేసు రక్తంతో యేసు వాక్యంతో కడుక్కోవాలన్నమాట. నీళ్ళు అంటే యేసు వాక్యం అండి బైబిల్లో. అందుకే యేసు ప్రభుని పొడిచినప్పుడు నీరు రక్తం వచ్చాయంటే మనకి 2 ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చారనమాట. ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేయాలి ఆయన వాక్యంతో. పరిశుద్ధాత్మ ఒక చేత్తో, మీరు ఊహించుకోండి ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు. యేసు రక్తం తీసుకుంటా ఒక చేత్తో శుద్ధి చేస్తాను, ఇంకో చేత్తో యేసు ప్రభు వాక్యం, అది సబ్బులాగా అనమాట. సబ్బుతో, వాక్యంతో, రక్తంతో నేను నిన్ను శుద్ధి చేస్తాను. అందుకని ఆయన పేరు పరిశుద్ధాత్మ. పేరేంటి మనం చూడాలి. అందుకే ఇంతవరకు చెప్పానన్నమాట. రోమా 1:4 రాయబడి ఉంటుంది. అంతేకాదు పరిశుద్ధాత్మని దహించే అగ్ని అంటాడనమాట పౌలు
హెబ్రీ 12:29 మన దేవుడు ఆయన దహించు అగ్ని అంటాడనమాట. యెషయా 10:17 కూడా ఇజ్రాయిలు దేవుడు అగ్ని అగును, ఇజ్రాయిల్ పవిత్ర దేవుడు మంట అగును. ఆ మంట ఒక్క రోజులో ముళ్ళ తుప్పల్ని ఎలా కాల్చేస్తుందండి. ఆయన అగ్నిలాగా వచ్చేసి మనలో ఉన్న పాపపు శరీర వాంఛలన్నీ కాల్చేస్తాడండి, గబా కాల్చేస్తాడు. డిఐజీ ఆఫీసర్ ఎట్లా దొంగల్ని ఎట్లా టక్ 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 షూట్ చేస్తాడో అట్లా కాల్చేస్తాడు. పొలంలో ముళ్ళన్నీ కూడా ఒక చోట పెట్టి కాల్చేస్తారు కదా. ఇప్పుడు పొలం దున్ని కాల్చేసి శుద్ధి చేసి దున్ని అప్పుడు విత్తనాలు వేయడానికి సిద్ధం చేస్తారనమాట. మన హృదయమేనండి అసలు పొలం. ముళ్ళ తుప్పల్లో విత్తకండి అంటాడనమాట. ఇర్మియా 4:4 మీరు చదివితే 4:3-4 అనమాట. ముళ్ళన్నీ ఎట్లానే ఉంటాయి, హృదయం నిండా కోరికలు, పాపము, త్రాగుడు ఇవన్నీ ఉంటాయి. మళ్ళా వాక్యం విత్తితే ఏం లాభం అండి? ముందు ఆ ముళ్ళ తుప్పల్ని కాల్చేయాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి ముళ్ళ తుప్పల్ని కాల్చాలి. తర్వాత దున్నుతాడు, పొలాన్ని దున్నినట్లుగా. మీరు పొలాన్ని దున్ని అప్పుడు విత్తనాలు వేయండి. రైతుల నుంచి నేర్చుకోవాలన్నమాట. అప్పుడు విత్తనాలు లోతుగా దున్ని లోపలికి వెళ్ళాలన్నమాట. అసలు లోపలికి వెళ్తే అప్పుడు అవి ఫలిస్తాయి. అసలు లోపలికి వెళ్ళవు కదా, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు అయిపోతాయి, పక్షులు తినేస్తాయి అన్నమాట. పరిశుద్ధపరిచే ఆత్మ ఆయన. తర్వాత సత్యస్వరూపియగు ఆత్మ. యోహాను సువార్త 16:13 అండి. యోహాను సువార్త 8 నుంచి మనం ఒకరోజు ధ్యానించుకుందాం 15 వరకు. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క పని ఏంటి అని యేసుప్రభు కడరా భోజన సమయంలో శిష్యులకి వివరిస్తారండి. మీరందరూ బైబిల్ చదువుకుంటే ఎంతో బాగుంటుంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు, తండ్రి దేవుడు ఎవరు మనం తెలుసుకోవాలి. పాత నిబంధన తండ్రి దేవుడు, 4 సువార్తలు యేసుప్రభు, పరిశుద్ధాత్మ, అపోస్తుల కార్యాల నుంచి అంత పరిశుద్ధాత్మ కార్యంలో అన్నమాట. సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యానికి నడిపిస్తాడు. ఏంటి సంపూర్ణమైన సత్యం అంటే, ముందుగా మన దేహము మట్టి కుండ, ఇది శరీరం నిష్ప్రయోజనం, మట్టిలోంచి తీసుకొని మట్టిలోకి వెళ్ళిపోతుంది. యోహాను 6:63 యేసుప్రభు చెప్తారు, శరీరం నిష్ప్రయోజనం, జీవంనిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై. అందుకే సెయింట్ ఆంథనీ అంటారు, ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద స్పిరిట్, ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇన్ ద వర్డ్. మనకింత జీవం ఉందంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. శరీరం యొక్క జీవం ఆత్మలో ఉంది, ఆత్మ యొక్క జీవం వాక్యంలో ఉంది అని చెప్తున్నారు. ఈ శరీరం నిష్ప్రయోజనమైనది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. కనుక దీని మీద ఇన్వెస్ట్ చేయొద్దు. ఆత్మని మీరు వాక్యంతో పోషించుకోవాలన్నమాట. అన్ని సత్యాలు నేర్పిస్తారండి. అసలు దేవుడు ఎలా సృష్టించారు సృష్టిని, దేవుని గురించిన సత్యం, సాతాను ఎట్లా పనిచేస్తున్నాడు, శరీర వాంఛలు ఇవన్నీ కూడా శరీర వాంఛలన్నిటినీ రేపేది, పాపం చేయించేది సాతాను అన్నమాట. సాతాన్ని గురించి చెప్తాడు, దేవుని గురించి చెప్తాడు. యేసుప్రభు మన కొరకు ఏం చేశాడు, తండ్రి దేవుడు ఏం చేశారు, మొత్తం సంపూర్ణ సత్యానికి నడిపిస్తాడనమాట. ఈ భూమి ముందు లేదు, దేవుడు సృజించాడు, తర్వాత మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. యేసుప్రభు మన పాపంల కొరకు మరణించాడు. ఆయన మరలా వస్తాడు, వచ్చి మనకి తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకెళ్తాడు. వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళని, మిగతా వాళ్ళు శరీర వాంఛల ప్రకారం జీవించిన వాళ్ళని నరకాగ్నిలోనికి పంపిస్తాడు. ఇప్పుడున్న భూమి ఇంకా ఉండదు, ఇది కాలిపోతుంది. క్రొత్త దివి క్రొత్త భూమిని దేవుడు సృష్టిస్తారు. దర్శన గ్రంథం చివరి గ్రంథం మీరు చదివితే 21వ అధ్యాయం, అలాగే 2 పేతురు 3:7 కూడా భూమి అంతా దగ్ధమైపోతుంది. గ్లోబల్ వార్మింగ్ చూడండి, ఈ వేడికి కాలిపోతుందంట. పంచభూతాలు కాలి భస్మమయ్యే రోజు ఆ ప్రభు దినం అని చెప్తున్నారనమాట. మంట అగ్నిలాగా ఆయన వస్తాడు. ఆ తర్వాత సత్యంనకు నడిపిస్తాడు. అంతవరకు మనం సాతాను యొక్క అసత్యం మోసంలో జీవిస్తాం. ఈ లోకమే స్థిరమైంది, ఆస్తులు స్థిరమయ్యాయి, తిను త్రాగు ఆనందించు నా ప్రాణమా. లోబివాని ఉపమానం ఈరోజు ధ్యానించుకున్నాం లూకా 12లో. తిని త్రాగి ఆనందించు, నీకు ఎంత ఆస్తి ఉంది చూడు, ఎంత ధాన్యం ఉంది చూడు,
అప్పుడు దేవుడు అంటాడు, ఓరి అవివేకి, ఈరోజు రాత్రి నీ ప్రాణాలు తీస్తాను, అప్పుడు నీ ఆస్తి ఎవరికి దక్కుతుంది అని చెప్తాడు. మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. తన కొరకు ధనం కూడబెట్టుకునేవాడు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్తాడనమాట. నెక్స్ట్, బలం నొసగు ఆత్మ. యెషయా 11:1-2 ఇషాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టింది, అతని వేర్ల నుండి ఒక కొమ్మ పుట్టింది, దేవుని ఆత్మ అతనిపై నిలుస్తుంది. అంటే యేసు ప్రభుని గురించిన ప్రవచనం అండి ఇది. దేవుని ఆత్మ అతని తలపై నిలుస్తుంది. అది వివేకంనిచ్చే ఆత్మ, విజ్ఞానం నొసగు ఆత్మ, బలాన్నిచ్చే ఆత్మ, దూరదృష్టినిచ్చే ఆత్మ, అంటే తెలివినిచ్చే ఆత్మ, దైవ భీతిని కలిగించు ఆత్మ అని చెప్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకి వివేకాన్ని ఇస్తాడండి. అలాగే మనకి విజ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం అన్నమాట, అంతా కూడా మన హృదయంలో రాస్తాడు, మన మనసులో రాస్తాడనమాట. తర్వాత మనకి బలాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు. మనం చూసినట్లయితే స్టీఫెన్ కానీ చాలామంది, యోసేపుకి ఎంత తెలివండి, ఎలా గోడౌన్స్ కట్టించి 7 సంవత్సరాలు పంట బాగా పండినప్పుడు స్టోర్ చేసి కరువు కాలంలో అందరి ఆకలి తీర్చాడంటే అది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. దేవుని యొక్క జ్ఞానంతో ప్రజలు ఆకలితో మరణించకుండా అలా ఉంటే మన నాయకులు ఎంత బాగుంటుందండి. ప్రజల మీద ధ్యాస ఉంటే బాగుంటుంది. యుద్ధాలు చంపుకోవడాలు అది డీమానిక్ విజ్డమ్ అండి. దేవుని జ్ఞానం అంటే ప్రజలకి మేలు చేసేదన్నమాట. యోసేపు లాంటి నాయకులను దేవుడు లేవనెత్తాలి. అలాగే బలము, సంసోన్ అండి, న్యాయాధిపతుల గ్రంథంలో మరి సంసోన్కి దేవుడు చాలా బలం ఇచ్చినప్పుడు 14:6 సింహాన్ని చీల్చేస్తాడనమాట. బలం, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకి బలాన్ని ఇస్తాడండి. ఇంకా దేవుని ప్రార్థించే ఆత్మ అన్నమాట. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఆయన మన కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తాడండి. అంటే మన కొరకు కాదు, మానవులందరి కొరకు అన్నమాట. రోమా 8:26 మనం ఎలా ప్రార్థించాలో, బలహీనమైన మనకు ఎలా ప్రార్థించాలో తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉండి ఆయన మానవులందరి కొరకు ప్రార్థిస్తాడు, మూలుగుల ద్వారా ప్రార్థిస్తాడు అని ఉంటుంది. అంటే మనం ప్రార్థిస్తే, మన శరీరంతో ప్రార్థిస్తే, నా భర్తని దీవించు, నా పిల్లల్ని దీవించు, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, నాకు ఇది సెల్ ఫోన్ కావాలి, ఇవి ప్రార్థన. అది దేవుని చిత్తం కాదనమాట. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉంటే మూలుగుల ద్వారా ప్రార్థన అంటే భాషల్లో అండి. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు రీక మామ షాకురు లీకరమర అందురి కలాందురి శకరు లోకరు కొట్టుకొతొలికరమర, అలా భాషల్లో అంటే ఏది అవసరమో మానవులకి, ఎక్కడ ఏది అవసరమో, ఎక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యిండొచ్చు, ప్రాణం పోతుండొచ్చు హాస్పిటల్లో, సో వాళ్ళ కొరకు పరిశుద్ధాత్మ మన నాలుక ద్వారా ఆయన ప్రార్థిస్తాడనమాట. మూలుగులు అంటే భాషల్లో ప్రార్థిస్తాడు. అందుకే 1 కొరింథీ 14:2 పౌలు రాస్తాడు, భాషల్లో మాట్లాడే వ్యక్తి మానవులతో కాక దేవునితో మాట్లాడతాడు. డైరెక్ట్గా ఇట్ విల్ గో టు హెవెన్ అనమాట. సో అక్కడి నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. కనుక భాషల్లో మాట్లాడడం చాలా ముఖ్యమైనదండి. మనకు ఆ దాహం ఉన్నప్పుడు దేవుడు ఇస్తారనమాట. సో విజ్ఞాపన చేయాలి. ఇదో ఈ దేశ నాయకులు యుద్ధాల పేర్లతో మనుషుల్ని చంపకుండా, దేవుడిచ్చిన రిసోర్సెస్ని నాశనం చేయకుండా, యోసేపులాగా ప్రజలందరికీ అన్నం పెట్టేటట్లుగా మంచి జ్ఞానం, ప్రజల మేలు కోరి గాంధీజీ లాంటి నాయకుల్ని ఇవ్వాలని ప్రార్థించాలి. విజ్ఞాపన చేసే ఆత్మ అన్నమాట. ఆ తర్వాత ఇదొక్కటి చెప్తా అండి, ఇదంతా కూడా యెషయా 11:2 ఉంటుందన్నమాట. దైవ భీతిని కలిగించే ఆత్మ ఆయనకి ప్రీతిని కలిగిస్తుందంట. మనలోనికి పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మనకి దైవ భీతిని కలిగిస్తాడు. దైవ భీతి అంటే వణకడం కాదండి, దేవుణ్ణి గౌరవించడం. మన సృష్టికర్త, మన శరీరాన్ని ఆయన సృజించాడు, ఆత్మని సృజించాడు. సృష్టికర్తని గౌరవించడం అంటే ఆయన మాట ప్రకారం జీవించడం అన్నమాట. ఈ ఆత్మ ఉన్నవాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదివి పరిశుద్ధ ఆత్మ ఉంటే దాని ప్రకారం జీవిస్తారండి. అదే దేవుణ్ణి గౌరవించడం అన్నమాట. యోసేపు ఆది కాండంలో చూడండి, పోతీఫర్ భార్య శోధిస్తుంది పాపం చేయమని,
కానీ ఆయన పాపం చేయడు. దైవభీతి కలిగించే ఆత్మ ఉన్నప్పుడు పాపం చేయరండి, వాక్యం ప్రకారం జీవిస్తారనమాట. ఒక్కసారి ఇవి నేను చదువుతాను, మీరు చూసి రాసుకోనండి. పరిశుద్ధాత్మ కార్యంలో పరిశుద్ధపరచు ఆత్మ. పరిశుద్ధాత్మ మనలను యేసు వాక్యంతో యేసు రక్తంతో పరిశుద్ధపరుస్తాడు. సత్యస్వరూపియగు ఆత్మ, ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యంనకు నడిపించును. బలం నొసగు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. వివేకం నొసగు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ పరలోక సంబంధమైన వివేకంను ఒసగును. దేవుని ప్రార్థించు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మన ఆత్మలో నివసిస్తూ మానవులందరి కొరకు ప్రార్థిస్తాడు. దైవభీతిని కలిగించు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు దైవభీతిని కలుగజేసి మనం పాపం చేయకుండా కాపాడతాడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన ఈరోజు అనమాట. హోలీ స్పిరిట్ గాడ్, యు ఆర్ ప్యూర్ అండ్ హోలీ, సో మేక్ మీ ఆల్సో ప్యూర్ అండ్ హోలీ లైక్ యూ. పరిశుద్ధాత్మదేవా, నీవు పరిశుద్ధుడవు కనుక నన్ను పరిశుద్ధపరచు. పరిశుద్ధ ఆత్మ మనలో జీవిస్తూ వాక్యం ప్రకారం జీవించే శక్తిని మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.